చూడండి లాస్ట్ క్లాస్లో కాచెస్ మీన్ వాల్యూ థియరం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఎల్ హాస్పిటల్ రూల్. ఎల్ హాస్పిటల్ రూల్స్ అంటే 0/0 ఫామ్, ఇన్ఫినిటీ ఫార్మ్స్ వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటాం. అసలు 0/0 ఇన్ఫినిటీ అంటే న్యూమరేటర్లో లిమిట్ అప్లై చేసినప్పుడు 0, డినామినేటర్లో లిమిట్ అప్లై చేసినప్పుడు 0 ఆర్ ఇన్ఫినిటీస్ వచ్చినప్పుడు. ఈ ఎల్ హాస్పిటల్ రూల్ని యూజ్ చేసి ఆన్సర్ చెప్తాం. లెట్ f, g ఆర్ డెరివేబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ a, a plus h సచ్ దట్ ఫస్ట్ పాయింట్ ఏంటి, g of x నాట్ ఈక్వల్ టు 0. డినామినేటర్లో g of x అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ a, a plus h. And second point, let x tends to a plus f of x equal to 0. Limit x tends to a plus g of x. Limit x tends to a plus f of x by g of x equal to L అయింది అనుకోండి. అంటే ఏం చెప్తున్నాం ఇక్కడ ఫస్ట్ కేసులో f of x అప్లై చేసినప్పుడు 0 అయింది, g of x అప్లై చేసినప్పుడు 0 అయింది. అలాంటప్పుడు ఏం చేస్తామంట, దీని వాల్యూ L అని చెప్తామంటే ఎలా L చెప్పేస్తాం డైరెక్ట్గా మనకి లిమిట్ x tends to a plus f of x by g of x equal to L అని చెప్తున్నాం. ఎలా చెప్పగలుగుతామంటే లిమిట్ x tends to a plus f dash of x by g dash of x equal to L అయితే. అంటే మనకి ఇచ్చిన f of x ఫంక్షన్ని g of x ఫంక్షన్ని డెరివేటివ్ అప్లై చేసిన తర్వాత లిమిట్ అప్లై చేస్తాం. అలాంటప్పుడు వచ్చే వాల్యూ ఏమవుతుందంటే L అవుతుంది. అదే ఫస్ట్ డెరివేటివ్ చేసిన తర్వాత మళ్ళీ 0/0 ఫామ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఏం చేయొచ్చు, అగైన్ సెకండ్ టైం కూడా డెరివేటివ్ చేయొచ్చు. అలాగే దీంట్లో తర్వాత పాయింట్ ఏం చెప్తున్నారో చూడండి. లిమిట్ x tends to a plus g of x by f of x by g of x equal to plus or minus infinity అయింది అనుకోండి. ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ అయినప్పుడు ఇఫ్ లిమిట్ x tends to a plus f dash of x by g dash of x equal to ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది. సరే ఒకసారి చూడండి, ఇదే సెకండ్ పాయింట్లో మనకి ఇప్పుడు బి పాయింట్ ఇది మనకి లిమిట్ x tends to సేమ్ ఇలా ఇన్ఫినిటీ కానీ ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ కానీ అయితే 0 కానీ ఇన్ఫినిటీ కానీ అయింది అనుకోండి. అప్పుడు ఏం చెప్తున్నాం మనం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ అని చెప్తాం. సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ అయితే దాని లిమిట్ కూడా ఏమవుతుంది, ఎల్ అవుతుంది. ప్రాబ్లమ్ చూస్తే క్లియర్గా ఉంటుంది, ఒకసారి చూసుకున్నాం. ఫస్ట్ ప్రాబ్లం లిమిట్ x tends to 0 plus tan x by x అని ఉంది. దీనికి లిమిట్ అప్లై చేసాను. ఫస్ట్ ఏమవుతుంది, tan 0/0, tan 0 అంటే 0/0 ఫామ్ వచ్చింది. 0/0 ఫామ్ వచ్చినప్పుడు ఆన్సర్ కరెక్ట్ కాదు. అందుకని ఏం చేయాలి, ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేసుకోవాలి. 0/0 అని రాయడం కాదు, ఎల్ హాస్పిటల్ రూల్ రాసినప్పుడు ఏమవుతుంది, ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని జీ ఆఫ్ ఎక్స్ని డెరివేటివ్ చేయడం. లిమిట్ x tends to 0 ప్లస్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి, tan x డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, secant square x. డినామినేటర్లో ఏముంది, x డెరివేటివ్ 1. ఇప్పుడు లిమిట్ అప్లై చేసాను. secant square 0/1 ఈక్వల్ టు 1 square by 1 that equal to 1. ఓకేనా. నెక్స్ట్ అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. లిమిట్ x tends to 0 ప్లస్ ln of x plus 1 అంటే log x plus 1 by sin x. దీనికి లిమిట్ అప్లై చేస్తాం అనుకోండి. లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది, ln of 0 plus 1 by sin 0. log 1 కదా ఇది, ఇంకా 1 అంటే 0, sin 0 అంటే 0, 0/0 ఫామ్ వచ్చింది. బై ఎల్ హాస్పిటల్ రూల్ లిమిట్ x tends to 0 ప్లస్ ఏం చేయాలి ఇప్పుడు, ఎల్ హాస్పిటల్ రూల్లో log x plus 1 అంటే ఏమవుతుంది, 1/x plus 1 బై సైన్కి డెరివేటివ్ ఏంటి, కాస్ ఎక్స్. ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే 1/0 ప్లస్ 1 బై కాస్ 0. 1/0 ప్లస్ 1 అంటే 1 కదా, కాస్ 0 అంటే 1 దట్ ఈక్వల్ టు 1. అంటే లిమిట్ x tends to 0 ప్లస్ ln ఆఫ్ x ప్లస్ 1 బై సైన్ ఎక్స్ వాల్యూ కూడా ఏమవుతుంది, 1 అవుతుంది. అలాగే ఇంకొక నోట్ పాయింట్ చూడండి. లిమిట్ x tends to a f of x ఈక్వల్ టు 0 అయింది. లిమిట్ x tends to a g of x ఈక్వల్ టు 0 అయింది. బట్ దాని ఫామ్ చూడండి అలా ఉంది. లిమిట్ x tends to a f of x హోల్ పవర్ g of x ఇన్ g అంటే ఏమైంది, 0/0 ఫామ్లోకి వచ్చింది కదా మనకి, ఇంటర్మీడియట్ ఫామ్. దెన్ దీన్ని ఎలా చేస్తాం, ఇలా ఉన్నప్పుడు ఈ పవర్ తీసుకుంటాం. లిమిట్ x tends to a f of x హోల్ పవర్ g of x ఉన్నప్పుడు ఈ పవర్ లిమిట్ x tends to a g of x ఇంటూ log f of x దట్ ఈక్వల్ టు, ఇవి ఆల్రెడీ ఇంటర్మీడియట్లో చేస్తాయి ఈ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈ పవర్ లిమిట్ x tends to a దీన్ని ఎలా రాయొచ్చు, log f of x బై 1/g of x అని రాసుకోవచ్చు కదా. రివర్స్ అయితే ఏమవుతుంది, g of x ఇంటూ log f of x అవుతుంది. ఎప్పుడు ఇది మనకి 0/0 ఫామ్లో వచ్చినప్పుడు దీన్ని ఈ పవర్ తీసుకుని ఇలా నోట్ చేయాలి, ఇలా ఫామ్ చేంజ్ చేసుకుంటాం. సో దట్ లిమిట్ x tends to a ఎలా చేంజ్ అవుతుంది, log f of x బై 1/g of x ఇన్ ఇన్ఫినిటీ ఫామ్. ఇన్ఫినిటీ ఫామ్లోకి చేంజ్ అవుతుంది కదా. అప్పుడు ఇలా వచ్చినా కూడా మనం ఏం చేయొచ్చు, సేమ్ మళ్ళీ ప్రాసెస్ ఈ పవర్లోకి మార్చుకొని చేసుకుంటాం అండి.
లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ x పవర్ x అన్నాం. ఇక్కడ f ఆఫ్ x హోల్ పవర్ g ఆఫ్ x లా ఉంది. x ప్లేస్ లో 0 తీసుకుంటే 0/0 ఫామ్ లో వస్తుంది కదా. 0/0 ఫామ్ వచ్చినప్పుడు ఏం చేద్దామంటున్నాం, ఈ పవర్ లిమిట్ x టెన్స్ టు a ప్లస్ లాగ్ f ఆఫ్ x బై 1/g ఆఫ్ x అని రాస్తాం. ఇక్కడ లాగ్ f ఆఫ్ x వాల్యూ ఎంత x, g ఆఫ్ x వాల్యూ ఎంత x, 1/g ఆఫ్ x అని రాయాలి కదా. 1/g ఆఫ్ x లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ 0 తీసుకున్నప్పుడు ఏమైంది, లాగ్ x అంటే 1/0 అంటే ఇన్ఫినిటీ కదా, లాగ్ 0 అంటే ఇన్ఫినిటీ ఫామ్ వచ్చింది. బై ఎలా హాస్పిటల్ రూల్. ఏం చేద్దాం ఇప్పుడు, దీనికి ఎలా హాస్పిటల్ రూల్ యూజ్ చేసుకోవాలి. ఎలా హాస్పిటల్ రూల్ యూజ్ చేస్తే ఏం చేస్తాం మనం, ఈ పవర్ లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ లాగ్ x కి డెరివేటివ్ ఎంత 1/x, లాగ్ x డెరివేటివ్ 1/x, 1/x డెరివేటివ్ మైనస్ 1/x స్క్వేర్. రివర్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది కదా. ఇక్కడ మనకి ఇంకేం మిగులుతుంది, ఈ పవర్ లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ మైనస్ x టెన్స్ టు 0 పెట్టామనుకోండి, ఈ పవర్ -0, ఈ పవర్ -0 అంటే 1/e⁴0 అని రాయొచ్చు కదా. 1/e⁴0 అంటే 1/1 దట్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇవి ప్రాబ్లమ్స్. దేని మీద చేసి మనం 0/0 ఫామ్ వచ్చినప్పుడు f ఆఫ్ x హోల్ పవర్ g ఆఫ్ x ఫామ్ లో ఉన్నప్పుడు ఏ ఫార్ములా వాడతాము, అలాగే ఎలా హాస్పిటల్ రూల్ ఎప్పుడు యూజ్ చేస్తామో చెప్పాము. నెక్స్ట్ థీరం, టైలర్స్ థీరం ఆర్ టైలర్ సిరీస్. ఈ స్టేట్మెంట్ చూడండి, let f from closed interval a comma b to r be such that f and its successive derivatives f dash, f double dash and so on f power n belongs to n are continuous on closed interval a comma b, and f power n plus 1 are exist on open interval a comma b. If x naught belongs to closed interval, then for any x belongs to closed interval a comma b there exists a point c between x and x naught such that f of x equal to f of x naught plus x minus x naught by 1 factorial f dash of x naught plus x minus x naught whole square by 2 factorial f double dash of x naught plus and so on plus x minus x naught whole power n by n factorial f power n of x naught plus x minus x naught whole power n plus 1 by n plus 1 factorial f power n plus 1 of c. ఇది మనకి టైలర్స్ థీరం. ఏంటి ఇక్కడ మనకి f ఆఫ్ x naught వచ్చింది. నెక్స్ట్ టర్మ్ అన్నింటిలోనే చూడండి x మైనస్ a naught x మైనస్ x naught కామన్ గా ఉంటుంది. ఏమవుతుంది, పవర్లు పెరుగుతూ వెళ్తున్నాయి. అలాగే ఇక్కడ ఫస్ట్ మామూలు f వచ్చిన తర్వాత f డాష్, తర్వాత సెకండ్ డెరివేటివ్, థర్డ్ డెరివేటివ్, అలా మనకి n+1 డెరివేటివ్స్ వరకు రాస్తున్నాం. ఓకేనా, ఇది స్టేట్మెంట్, ఇది మనం ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేయడానికి ఏమి ఇచ్చారు మనకి, లెట్ f ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ a comma b to r is a function defined such that f and its successive derivatives f dash, f double dash and so on f power n belongs to n are continuous on closed interval a comma b అన్నారు. కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ comma b అన్నప్పుడు సెకండ్ పాయింట్ ఏంటి, f power n plus 1 ఎగ్జిస్ట్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ a comma b. లెట్ x naught అనేది ఏం తీసుకుంటున్నాం మనం, బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ a comma b అన్న. అండ్ ఫర్ ఎనీ x బిలాంగ్స్ టు కూడా ఏం తీసుకుంటున్నాం, x బిలాంగ్స్ టు a comma b. లెట్ i ఈక్వల్ టు ఏమవుతుంది, సేమ్ ఇంటర్వెల్ లో ఉందని తీసుకుందాం అనుకోండి, x కామా x naught, క్లోజ్డ్ ఇంటర్వెల్ x కామా x naught. వెన్ x లెస్ దాన్ x naught అవుతుంది కదా ఇక్కడ కంపల్సరీ, ఆర్ i ఈక్వల్ టు x naught కామా x. అలా అయినప్పుడు ఏమవుతుంది, వెన్ x naught లెస్ దాన్ x అవుతుంది. ఇప్పుడు ఇందుకే మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ దెర్ ఎగ్జిస్ట్ ఏ c బిలాంగ్స్ టు i సచ్ దట్ f of x equal to f of x naught plus x minus x naught by 1 factorial f dash of x naught plus x minus x naught whole square by 2 factorial f double dash of x naught plus and so on x minus x naught whole power n by n factorial f power n of x naught plus x minus x naught whole power n plus 1 by n plus 1 factorial f power n plus 1 into c. ఇది మనం ప్రూవ్ చేయాలి. నౌ వి డిఫైన్, ఇది ప్రూవ్ చేయడానికి ఏం తీసుకుందాం అంటే ఒక phi అనే ఫంక్షన్ డిఫైన్ చేసుకుందాం. Now we will define a function phi from I to R such that phi of t equal to ఎలా డిఫైన్ చేసుకుంటున్నామో చూడండి, f of x minus f of t minus x minus t by 1 factorial f dash of t minus x minus t whole square by 2 factorial f double dash of t and so on minus x minus t whole power n by n factorial f power n of t minus a into x minus t by x minus x naught whole power n plus 1. ఫర్ ఆల్ t అనేది ఎందులో ఉంటుంది మనకి, బిలాంగ్స్ టు i. ఇది ఎలా తీసుకున్నామో చూడండి, మనకి ప్రూవ్ చేయడానికి వీలుగా ఇక్కడ phi of t ని డిఫైన్ చేసుకున్నాం. అయితే ఇక్కడ మనకి phi of t ని ఎలా డిఫైన్ దేని నుంచి తీసుకున్నాం, f of x ఉంది కదా, ఈ వాల్యూస్ అన్నిటి వైపు తీసుకెళ్ళిపోతే ఏమవుతాయి, మైనస్లో అవుతాయి. అంటే x naught డైరెక్ట్ గా తీసుకుండా ఏం తీసుకున్నాం, t తీసుకున్నాం అంతే. మీకు గుర్తుపెట్టుకోవడానికి అదొక చిన్న హింట్. మరి a ఈజ్ ఎనీ రియల్ నెంబర్ అండ్ చూజన్ phi of x ఈక్వల్ టు phi of x naught అని తీసుకున్నాం.
ఫై ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఫై ఆఫ్ ఎక్స్ అన్నాం కదా, అంటే ఇప్పుడు ఫై ఆఫ్ ఎక్స్ అంటే టీ ప్లేస్లో ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ టీ ప్లేస్లో ఎక్స్ నాట్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఎలా చేంజ్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్, అంటే టీ ఉండే ప్లేస్లో ఎక్స్ నాట్ రాసుకున్నాం. ఇదే ఈక్వేషన్లో టీ ఉండే ప్రతి ప్లేస్లోని ఎక్స్ నాట్ని రీప్లేస్ చేసాం. ఇప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై 1 ఫ్యాక్టోరియల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ హోల్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఎఫ్ పవర్ n ఆఫ్ ఎక్స్ నాట్ మైనస్ ఏ ఈక్వల్ టు 0 అని రాసాం. మైనస్ ఏ ఈక్వల్ టు 0 ఎలా తీసుకున్నాం, ఇక్కడ ఫై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫై ఆఫ్ ఎక్స్ నాట్ అంటున్నాం కదా, ఇది రేపు తీసుకెళ్ళిపోతే ఏమైపోతుంది, 0 కదా, అంటే ఈక్వాలిటీ మొత్తం ఏం రాయొచ్చు, సింపుల్గా 0 అని రాసుకోవచ్చు. ఫై ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అని రాసాం. అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈ వాల్యూ అంతా కూడా ఏమవుతుంది, 0. వీ హ్యావ్ ఎఫ్ డాష్ ఎఫ్ డబల్ డాష్ అండ్ సో ఆన్ ఎఫ్ పవర్ n ఆర్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇది ఏమవుతుంది, కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. అండ్ ఎఫ్ పవర్ n+1 ఎగ్జిస్ట్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. ఎఫ్ పవర్ n+1 అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అయింది మనకి, ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బిలో. ఎఫ్ డాష్ ఎఫ్ డబల్ డాష్ అండ్ సో ఆన్ ఎఫ్ పవర్ n ఆర్ కంటిన్యూస్ ఆన్ I subset are equal to a comma b. The polynomials in T, namely x minus t whole square and x minus t by x minus x naught whole power n+1 are continuous and derivable on I. ఏంటి మనకి ఎవ్రీ పాలినామియల్ కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది అన్నాం కదా, ఎవ్రీ పాలినామియల్ కంటిన్యూస్ ఫంక్షన్ అయితే ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఏమవుతుంది, x minus t హోల్ స్క్వేర్ x minus t హోల్ పవర్ n అండ్ సో ఆన్ x minus t by x minus naught హోల్ పవర్ n+1 ఇవన్నీ కూడా ఏమవుతాయి, కంటిన్యూస్ ఆన్ ఐ అవుతాయి. కంటిన్యూస్ అయింది మనకు ఆల్రెడీ క్లియర్గా కూడా ఏం మెన్షన్ చేశాడు, సక్సెసివ్ డెరివేటివ్స్ అన్నాడు కదా, అవన్నీ కూడా ఏమవుతాయి, డెరివేబుల్ ఆన్ ఐ అవుతాయి. ఇప్పుడు ఎందుకు ఏం చెప్పాం మనం, ఫై ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అండ్ ఫై ఈజ్ డెరివేబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి అవుతుంది. అంటే అక్కడ మనకు తీసుకున్న సెపరేట్గా తీసుకున్న అన్ని కంటిన్యూస్ అన్నాం, అంటే వాటిని యాడ్ చేసినప్పుడు కూడా ఏమవుతాయి, కంటిన్యూస్ అవుతాయి కదా, కంటిన్యూస్ అయ్యా నెక్స్ట్, అందుకని ఫై ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అన్నాం. అంటే ఇక్కడ ఫై అనేది కూడా ఏమైంది, డెరివేబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. నెక్స్ట్ ఫై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫై ఆఫ్ ఎక్స్ నాట్ అన్నాం. ఇది ఏ థియరంలో కనిపిస్తుంది మనకి, రోల్స్ థియరం. ఫై సాటిస్ఫైస్ ఆల్ ద కండిషన్స్ ఆఫ్ రోల్స్ థియరం. రోల్స్ థియరం స్టేట్మెంట్ ఏం చెప్తుంది, దర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఐ సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని. ఇక్కడ ఎఫ్ ప్లేస్లో ఫై తీసుకున్నాం కాబట్టి ఫై డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అవుతుంది. ఫై డాష్ ఆఫ్ సి అంటే మనకు ఫై ఆఫ్ ఎక్స్ ఉంది కదా, దాని డెరివేటివ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఫై డాష్ ఆఫ్ టీ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ. ఫస్ట్ మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, దాని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ మైనస్ ఎక్స్ మైనస్ టీ బై 1 ఫ్యాక్టోరియల్. ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఉంది కదా, ఎఫ్ డాష్కి డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ మైనస్ విత్ రెస్పెక్ట్ టు టీతో చేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుంది మనకి, ఎక్స్ మైనస్ టీ బై 1 ఫ్యాక్టోరియల్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ అన్నాం. దీన్ని వదిలేయండి, ఇప్పుడు మళ్ళీ ఎఫ్ డాష్ ఆఫ్ టీ, దీన్ని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, 1కి 0 టీకి -1 మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ అయింది మైనస్ ఎక్స్ మైనస్ టీ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ. దాన్ని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ టీ అయింది ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ టీ ప్లస్ ఇప్పుడు ఈ పార్ట్కి చేస్తే ఏమవుతుంది, 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 బై 2 ఫ్యాక్టోరియల్ మైనస్ వస్తుంది కదా, మైనస్ మైనస్ ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇది ఇక్కడ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ మైనస్ ఎందుకు వస్తుంది, ఇక్కడ మనకు -3 ఉంది, దాని నెట్ డెరివేటివ్ -1 కాబట్టి ప్లస్ అండ్ సో ఆన్ మైనస్ సేమ్ అలాగే ఎంత టర్మ్ చేస్తాయి, ఎక్స్ మైనస్ టీ హోల్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఎఫ్ పవర్ n చేస్తే ఏమవుతుంది, ఎఫ్ పవర్ n+1 ఆఫ్ టీ ప్లస్ ఇప్పుడు ఎఫ్ పవర్ n అని వదిలేసి ఎక్స్ మైనస్ టీ హోల్ పవర్ n చేస్తాం అనుకోండి, ఏమవుతుంది అక్కడ మైనస్ వస్తుంది ఎన్న డెరివేటివ్, ఆ మైనస్ మైనస్ ప్లస్ అని ఫస్ట్ రాస్తాయి n ఇంటూ ఎక్స్ మైనస్ టీ హోల్ పవర్ n-1 బై n ఫ్యాక్టోరియల్ ఎఫ్ పవర్ n ఆఫ్ టీ ప్లస్ ఏ ఇంటూ ఇక్కడ ప్లస్ ఎందుకు అయిపోయింది, ఇక్కడ మైనస్ అన్న డెరివేటివ్ వస్తుంది కదా, మళ్ళీ ఇక్కడ n+1 ఉంటుంది, దాని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, n+1 ఎక్స్ మైనస్ టీ హోల్ పవర్ n+1 -1 క్యాన్సిల్ అయిపోయి n వస్తుంది బై ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ హోల్ పవర్ n+1. వీ హ్యావ్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఫై డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. ఫై డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అంటే ఇదంతా కూడా ఏమవుతుంది, 0కి ఈక్వల్ అవుతుంది కదా, మైనస్ ఎక్స్ మైనస్ సి హోల్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఎఫ్ పవర్ n+1 ఆఫ్ సి ప్లస్ ఏ ఇంటూ n+1 ఇంటూ ఎక్స్ మైనస్ సి హోల్ పవర్ n బై ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ హోల్ పవర్ n+1 ఈక్వల్ టు 0. ఈ నెగిటివ్ వాల్యూ తీసుకెళ్తే ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఏ ఇంటూ n+1 ఎక్స్ మైనస్ సి హోల్ పవర్ n బై ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ హోల్ పవర్ n+1 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ సి హోల్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఎఫ్ పవర్ n+1 ఆఫ్ సి. అయితే ఇక్కడ మనకి బోత్ సైడ్స్ చూడండి, ఎక్స్ మైనస్ సి హోల్ పవర్ n కామన్గా ఉంది కదా, క్యాన్సిల్ చేసేచ్చా,
ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది మనకి ఏ ఈక్వల్ టు ఏ మిగిలింది ఏంటి n + 1 / x - x0 హోల్ పవర్ n + 1 ఈక్వల్ టు 1/n ఫ్యాక్టోరియల్ ఇంటూ f పవర్ n + 1 ఆఫ్ c మిగిలింది. ఇప్పుడు మనకి ఏ వాల్యూ కావాలి, ఆ ఏ వాల్యూ కావాలంటే ఈ రెండింటిని తీసుకెళ్ళిపోయాం అనుకోండి, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది అనుకోండి, అవతలకి వెళ్తే డివైడ్ చేస్తే కదా ఏ ఈక్వల్ టు ఏమవుతుంది రివర్స్ అవుతుంది. అప్పుడు x - x0 హోల్ పవర్ n + 1/n ఫ్యాక్టోరియల్ ఇంటూ n + 1 f పవర్ n + 1 ఇంటూ c n + 1 ఆఫ్ c ఏ ఈక్వల్ టు x - x0 హోల్ పవర్ n + 1 n ఫ్యాక్టోరియల్ ఇంటూ n + 1 అంటే ఎలా రాయొచ్చు, n + 1 హోల్ ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చా, n + 1 హోల్ ఫ్యాక్టోరియల్ f పవర్ n + 1 ఆఫ్ c ఏ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏ వాల్యూ వచ్చిన తర్వాత మనకి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. f of x minus f of x0 minus x minus x0 by 1 factorial f dash of x0 minus x minus x0 whole square by 2 factorial f double dash of x0 and so on x minus x0 whole power n by n factorial f power n of x0 minus x x0 whole power n plus 1 by n plus 1 factorial f power n plus 1 of c equal to 0. ఇప్పుడు ఈ నెగిటివ్ వాల్యూస్ అన్నిటిని తీసుకెళ్ళిపోయాం అనుకోండి, ఆర్హెచ్ఎస్ సైడ్ ఏమవుతాయి, పాజిటివ్ అవుతాయి కదా. అప్పుడు ఎలా చేంజ్ అవుతుంది ఇది, దట్ ఇంప్లైస్ f of x equal to f of x0 plus x minus x0 by 1 factorial f dash of x0 plus x minus x0 whole square by 2 factorial f double dash of x0 plus and so on x minus x0 whole power n by n factorial f power n x0 plus x minus x0 whole power n plus 1 by n plus 1 factorial into f power n plus 1 of c. This is Taylor series. ఓకేనా, జాగ్రత్తగా చూస్తే మీకు క్లియర్గానే ఉంటుంది. ఇక్కడ చూడండి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసాం కదా, ఏంటని కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇక్కడ మనకి ఇక్కడ చెప్పినప్పుడు ఏ అని రాసుకో -a = 0 ఈ ఈక్వేషన్ ఉంది కదా, దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. లాస్ట్లో సొల్యూషన్ కోసం దాంట్లోనే మనకి ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సేమ్ ఇప్పుడు టైలర్ సిరీస్ లానే మెక్లారెన్స్ సిరీస్ కూడా ఉంటుంది. ఆ మెక్లారెన్స్ సిరీస్ ఏంటంటే ఇప్పుడు మనకి x0 ప్లేస్లో, ఇప్పుడు మన టైలర్స్ థియరంలో x0 ప్లేస్లో 0 తీసుకున్నాం అనుకోండి, దాని నుంచి మనకి టైలర్ సిరీస్ వస్తుంది. అక్కడ బిట్వీన్ x అండ్ x0 చెప్పాం కదా థియరమ్స్ ప్రూవ్ చేసినప్పుడు, ఇక్కడ 0 బిట్వీన్ x అని చెప్తాము. అదేంటో ఒకసారి చూడండి. లెట్ f ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ a, b to r such that ఫస్ట్ పాయింట్ f and its successive derivatives f dash, f double dash and so on f power n for all n belongs to capital N are continuous on closed interval a, b. Second point, f power n plus 1 exists on open interval a, b. If 0 belongs to closed interval a, b, then for any x belongs to closed interval a, b such that a point c between 0 and x. దానికి దీనికి ఇక్కడే కదా డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ a, b అనే వల్ల అక్కడ టైలర్ సిరీస్లో ఇక్కడ ఏం చెప్తున్నాం, 0 తీసుకున్నాం. ఇక్కడ x0 ప్లేస్లో x అనుకుంటున్నాం. సచ్ దట్ f of x ఈక్వల్ టు ఏం చేంజ్ అవుతుంది, ఈ థియరమ్ స్టేట్మెంట్లో మీకు x0 ప్లేస్లో 0 తీసుకోమన్నాం. f of 0 ప్లస్ x మైనస్ 0 అంటే x కదా, x ఇంటూ f డాష్ ఆఫ్ 0 by 1 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది, x స్క్వేర్ f డబుల్ డాష్ ఆఫ్ 0 by 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. ఎంత టర్మ్ ఏమవుతుంది, x పవర్ n by n ఫ్యాక్టోరియల్ f పవర్ n ఆఫ్ 0 ప్లస్ x పవర్ n ప్లస్ 1 by n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ f పవర్ n ప్లస్ 1 ఆఫ్ c. ఇది మనకి మెక్లారెన్ సిరీస్. ఈ మెక్లారెన్ సిరీస్లో లాస్ట్ టర్మ్ ఉంది చూడండి ఒకసారి, x పవర్ n ప్లస్ 1 by n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ f పవర్ n ప్లస్ 1 ఆఫ్ c అని, దీన్ని మనం లగ్రాంజెస్ రిమైండర్ అని అంటాం. దీన్ని Rn ఈక్వల్ టు లగ్రాంజెస్ రిమైండర్ దీంతో డినోట్ చేసుకుంటూ క్యాపిటల్ Rn, Rn ఈక్వల్ టు x పవర్ n ప్లస్ 1 by n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ f పవర్ n ప్లస్ 1 ఆఫ్ c. ఇది లగ్రాంజెస్ రిమైండర్. ఓకేనా, ఇవి టైలర్ సిరీస్. నెక్స్ట్ అలాగే మెక్లారెన్ సిరీస్. ఇప్పుడు మెక్లారెన్ సిరీస్ మీద ప్రాబ్లమ్స్ ఎక్స్పాన్షన్స్ ఉంటాయి. మనకి e⁴x ఎక్స్పాన్షన్ చెప్పుకుంటాం కదా, 1 ప్లస్ x ప్లస్ x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ x ప్లస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్. అవి ఎలా వచ్చాయంటే ఈ మెక్లారెన్ సిరీస్ నుంచి చెప్తామన్నమాట. దాని మీద ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి. ఫైండ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ e⁴x. e⁴xగా చెప్తున్నాను. e⁴x అంటే ఏంటి, ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ f of x అని తీసుకుందాం. f of x ఈక్వల్ టు e⁴x. ఇప్పుడు మనకి మెక్లారెన్ సిరీస్ అప్లై చేయాలంటే డెరివేటివ్స్ అవసరమే కదా, ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్, అలా n డెరివేటివ్స్ కావాలి, n ప్లస్ 1 వరకు. అందుకని e⁴xకి డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, f డాష్ ఆఫ్ x. e⁴x డెరివేటివ్ ఏంటి, e⁴xే కదా, e⁴x. ఇప్పుడు మనకి మెక్లారెన్ సిరీస్లో x0 ప్లేస్లో 0నే సబ్స్టిట్యూట్ చేసుకుంటాం కాబట్టి f డాష్ ఆఫ్ 0ని ఫైండ్ చేసేస్తాం. f డాష్ ఆఫ్ 0 అంటే ఏమవుతుంది, e⁴0 దట్ ఈక్వల్ టు 1. అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ x చేసామనుకోండి,
ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్. మళ్ళీ ఈ పవర్ ఎక్స్కి ఏమవుతుంది ఈ పవర్ ఎక్స్. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకున్నాం 0. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఏమవుతుంది మళ్ళీ ఈ పవర్ 0 అంటే 1 అండ్ సో ఆన్. ఎన్ టైమ్స్ చేసినా కూడా ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్ అవుతుంది. అప్పుడు ఎఫ్ పవర్ ఎన్ ఆఫ్ 0 కూడా ఏమవుతుంది 1 అవుతుంది. అలాగే n+1 టైమ్స్ చేసినా ఈ పవర్ ఎక్స్నే అవుతుంది. దాన్ని మళ్ళీ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1 వస్తుంది. ఎఫ్ ఈజ్ డెరివేబుల్ ఓవర్ ఆల్ ఆర్డర్. వీ నో దట్ ఎవ్రీ డెరివేబుల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. మీకు ఆల్రెడీ థియరం చెప్పాం, ఎవ్రీ డెరివేబుల్ ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది తప్ప కంటిన్యూస్ ఫంక్షన్ అనేది డెరివేబుల్ అవ్వదు అనేసి. అయితే ఇప్పుడు ఇవన్నీ డెరివేబుల్ అయినాయి కాబట్టి ఫంక్షన్ ఏంటి మనకి డెరివేబుల్ ఫంక్షనే కదా. డెరివేబుల్ ఫంక్షన్ అయితే ఏమవుతుంది కంటిన్యూస్ అవుతుంది. కంటిన్యూస్ అయింది కాబట్టి ఏం రాస్తుంది therefore ఎఫ్ ఈజ్ కంటిన్యూస్. అంటే ఈ పవర్ ఎక్స్ అనేది ఏమవుతుంది కంటిన్యూస్ అవుతుంది. ఇప్పుడు లెగ్రాంజెస్ రిమైండర్ తీసుకున్నాం అనుకోండి. Rn ఇస్ ద లెగ్రాంజెస్ రిమైండర్. దాన్ని ఎలా రాస్తాం Rn ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఎఫ్ పవర్ n ఆఫ్ థీటా ఎక్స్ అని తీసుకుంటాం. ఎలా తీసుకుంటాం సింపుల్గా Rn ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఎఫ్ పవర్ n ఆఫ్ థీటా ఎక్స్ అని తీసుకుంటాం లెగ్రాంజెస్ రిమైండర్ని. లిమిట్ n టెన్స్ బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Rn ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఎఫ్ పవర్ n థీటా ఎక్స్. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం తీసుకున్నాం ఫంక్షన్ ఈ పవర్ ఎక్స్ కదా. ఇక్కడ ఈ పవర్ థీటా ఎక్స్ అన్న ఈ పవర్ థీటా ఎక్స్ దాని ఎన్ని డెరివేటివ్ ఏమవుతుంది థీటా అవుతుంది. ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ బై అంటే n టెన్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. ఎక్స్ పవర్ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫ్యాక్టోరియల్ ఈ పవర్ థీటా ఇంటూ ఇన్ఫినిటీ ఇంటూ ది థీటా. ఇన్ఫినిటీ అంటే ఏమైంది మనకు 1/ఇన్ఫినిటీ అంటే 0 కదా. ఇన్ఫినిటీ ఫ్యాక్టోరియల్ అన్న ఏమవుతుంది మనకి 1/ఇన్ఫినిటీ ఫ్యాక్టోరియల్ అన్న 0 అవుతుంది. ఈ పార్ట్ మొత్తం ఏమైంది మనకి 1/ఇన్ఫినిటీ ఫ్యాక్టోరియల్ 0. ఎక్స్ పవర్ ఇన్ఫినిటీ ఈ పవర్ థీటా ఇన్ఫినిటీ అంటే ఈ పవర్ ఇన్ఫినిటీ ఇంటూ థీటా. బట్ 0తో మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈ వాల్యూ అంతా ఏమవుతుంది 0కి ఈక్వల్ అయింది. బై మెక్లారెన్ సిరీస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఆ మెక్లారెన్ సిరీస్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ ఎక్స్ మైనస్ 0 బై 1 ఫ్యాక్టోరియల్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లస్ x minus 0 whole square by 2 factorial f double dash of 0 plus and so on Rn of x. మరి Rn of x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం కోసమే దీన్ని తీసుకున్నాం. Rn of x వాల్యూ ఏమైంది 0. ఇప్పుడు f of x ఈక్వల్ టు ఏమవుతుంది f of 0 వాల్యూ 1. x minus 0 అంటే x కదా x by 1 ఫ్యాక్టోరియల్ f dash of 0 అన్న 1. x minus 0 whole square అంటే ఏమవుతుంది x square by 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ప్లస్ అండ్ సో on. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు 1 ప్లస్ x ప్లస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. ఇప్పుడు అర్థమైందా ఈ పవర్ ఎక్స్ని సింపుల్గా మనం అలా చెప్తాం. ఇప్పుడు కూడా ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేయాలన్నా దేనికన్నా తీసుకోవాలంటే ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్ ఏం చెప్తాం 1 ప్లస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో అని చెప్తాం. దేని నుంచి వచ్చింది ఎక్స్పాన్షన్ అనేది మెక్లారెన్ సిరీస్ని యూజ్ చేసుకుని ఎక్స్పాండ్ చేసాం. ఓకేనా. అలాగే మనకి సైన్కి కాస్కి అలాగే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి లాగరిథమ్స్కి ఇవన్నీ కూడా మెక్లారెన్ సిరీస్ని యూజ్ చేసుకుని ఎక్స్పాన్షన్ చెప్తాం అన్నమాట.